శంకర్ చెప్పిన దాని ప్రకారం ఈ పాటికే గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. కేవలం 10-15 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని స్వయంగా శంకరే భారతీయుడు 2 ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చాడు. చెప్పినట్టే భారతీయుడు ఫ్లాప్ కావటంతో వెంటనే గేమ్ చేంజర్ ఫోకస్ పెట్టాడు శంకర్. అయినా ఇంకా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సిరిసిల్లలో జరుగుతోందని తెలుస్తోంది. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్ మరికొందరు కీలక నటీనటులపైన షూట్ చేస్తున్నారట. అయితే ఇక్కడితో గేమ్ చేంజర్ షూటింగ్ అయిపోతుందా లేదా ఇంకా బ్యాలెన్స్ ఉంటుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కానీ దాదాపుగా గేమ్ చేంజర్ షూటింగ్ అయిపోయినట్టేనని చెబుతున్నారు. అలాగే వినాయక చవితి లేదంటే కాస్త ముందే గేమ్ చేంజర్ నుంచి సాలిడ్ అప్డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో రిలీజ్ చేస్తామని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ డేటును అధికారికంగా ప్రకటించబోతున్నారు. అదే జరిగితే నెక్స్ట్ వీక్ మెగా ఫ్యాన్స్ కి పండుగేనని చెప్పాలి. ఎందుకంటే చాలా కాలంగా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు చరణ్ ఫ్యాన్స్. కానీ అదిగో ఇదిగో అని ఊరిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ ఫైనల్ స్టేజ్ కి చేరుకున్నట్టే. ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో చూడాలి.